హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారని బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు ప్లేస్ మారింది, ఇంకొకరు ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అనుకున్నారా? సో నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను మా జాన్వి బర్త్డే కోసం అనేసి. సో మీకు లాస్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అది కనుక ఎవరైనా చూడకుండా ట్యాగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఈరోజు స్పెషల్స్ చెప్పాలి అంటే మా ఆఫ్టర్నూన్కి చికెన్ బిర్యానీ. సో నేను మా అన్న కలిసి చేస్తున్నాం. అన్నీ మా అన్న ఇన్స్ట్రక్షన్స్లో నేను చేస్తాను, కానీ మొత్తం క్రెడిట్స్ మా అన్నకి ఇవ్వచ్చు. సూపర్గా చేస్తాడు చికెన్ బిర్యానీ కానీ ఫిష్ ఫ్రై. నేను ఫస్ట్ టైం తింటాను, చాలా 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 బాగా చేసినాడు. సో నెక్స్ట్ నేను దీపావళి ఆ రోజు చేస్తాను వీడియో, ఆ రోజు పోస్ట్ చేస్తాను. మా అన్న రెసిపీ అనమాట, చాలా బాగా వచ్చింది. అంత పొగడాల్సిన అవసరం లేదండి, నిజంగా అంత బాగుంది టేస్ట్ వచ్చేసి. స్పెషల్స్ ఏంటి చెప్పాను కదా, చికెన్ బిర్యానీ, తలకాయ కూర. సో ఇక్కడ ఫిషెస్కి అయితే అంత మ్యారినేట్ చేస్తున్నాం. ఇవి ఎట్లా ఏమే ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. టేస్ట్ మాత్రం క్రేజీ వచ్చింది. సో ఇక్కడైతే మేము అన్ని మసాలాలు మంచిగా నీట్గా కలుపుకొని ఫిషెస్కి అయితే కలిపేస్తున్నాం అనమాట. మా అన్న ఫిష్ ఫ్రై అసలు ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, వాడు అంత బాగా చేసినాడు. సో ఇక్కడ మధ్య మధ్యలో మా అక్క వచ్చేసి ఇన్స్పెక్షన్ లాగా అనమాట, అవి ఇట్లా చేయి అని చెప్తుంది, కానీ చేసేది ఏముండదు, పెట్టేది ఏముండదు. కానీ ఊరికి అట్లా చేయి అని చెప్పడం ఒకటి మాత్రం బాగొచ్చు. సో ఫిష్ ఫ్రై కలిపేటప్పుడు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్టంటే అట్ట కలపద్దు. దానికి ఉన్న ముళ్ళులన్నీ బాగా కుచ్చుకోపోతాయి. భలే గుచ్చుకునింది నాకైతే కనుక, రక్తం కూడా బాగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీకి ఇవన్నీ మంచి చికెన్ పీసెస్ కొట్టించుకొని వచ్చినారు. ఇక్కడ ఏమంటారు, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనేసి ఆయిల్ హీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసినాడు. నేను అవి సరిపోదన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేయినా అంటే కూడా లేదు సరిపోతుంది, నీకు తెలియదు గుమ్మ కూడా నేను చేస్తా చూడు అంటాడు. సర్లే చూడు అని చెప్తే తర్వాత మళ్ళీ వేస్తే తక్కువ వచ్చింది, మళ్ళీ వేస్ట్. అట్లా చెప్పిన మాట వింటే ఎందుకు వినరు. ఇక్కడైతే ఇంకా చికెన్ బిర్యానీ కోసం అయితే చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాం. చికెన్ మంచిగా వాష్ చేసి చూసుకొని దాంట్లోనే మంచిగా ఇంకా స్పైసెస్ అన్నీ అంటే కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసి, అంటే అన్నీ వేస్తాడు మా అన్న, కానీ మా అన్న కలపడు, నేను కలపాలి. నేను ఇక్కడ మంచిగా మ్యారినేషన్కి కలుపుతున్నాను. ఆ మధ్యలో వచ్చేసి మా అన్న ఫిషెస్ ఫ్రైకి అయితే అన్నీ వేసేస్తున్నాడు అనమాట, వేసి తిప్పేస్తున్నాడు. సో ఇక్కడ పెరుగు సరిపోలేదు, ఇంకొంచెం వేసేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మంచిగా అయితే నేను కలిపేస్తున్నాను. ఎందుకంటే మా అన్నకు చేయమంటది ఇస్తుందంట, సో నేను కలపాలి. ఆ తర్వాత నాకు కూడా బాగా కనిపించింది, చుక్కలు బాగా వండింది. సో ఇది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంది అంటే, బిర్యానీకి ఎంత మంచిగా కలుపుకుంటామో, పీసెస్కి ఎంత మంచిగా మసాలా పడుతుందో బిర్యానీకి కుక్ అయిన తర్వాత అంత మంచిగా వస్తుంది అనమాట అని మా అన్న చెప్పింది. ఇది ఒక టిప్. మంచిగా నువ్వు ఎంత మంచిగా మసాజ్ చేస్తే, మసాజ్ టైప్ అనుకోండి, ఇంకా మంచిగా మసాజ్ చేస్తూ ఉంటే మంచిగా పీస్ ఉడికేసి. సో ఆల్మోస్ట్ నేను ఒక 10 minutes అయితే అది బాగా మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసి పక్కన పెట్టేసాను. తర్వాత నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు, అంత కుదరలేదు నాకు. సో ఇక్కడైతే మాకు బుజ్జోటు నిద్రపోయినాడు. నెక్స్ట్ మేము బెలూన్స్ అన్నీ ఊదేస్తాను అనమాట. ఇది చేసేటప్పుడు వచ్చింది మాకు ఒక కామెడీ, నాకు మా అక్కకు. అవేమో బెలూన్స్ చేదు నోట్లో పెట్టుకుంటే ఏమో అవి బెలూన్స్ కొంచెం థిక్ ఉన్నాయి, బాగా ఊపుతూ ఉంటే రావు, గంట పడుతుంది. ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం మా అక్క వెనకాల నుంచి నవ్వుతానే నాకు ఎక్కువ వస్తుంది. మా జాన్వి గాడు ఏమో ఆల్రెడీ వర్షం ఉంది, బయటికి పోయి నీళ్ళు కడుకోవాలని అది అడుస్తున్నాం. చెప్పాను కదా, ఇంకా ఇక్కడ మీ రికార్డ్ చేస్తూ ఉంటే ఇంకా ఊపుతా అంటే ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. ఇంకా ఎట్లా కూడా ఊపుతున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మా కీర్తిగా వస్తుంది, ఆ ఊపుతా పిన్ని నేను ఊపుతా అని చూడు. అవి ఏందో అండి చాలా గట్టిగా ఉన్నాయి, ఊపుతా అంటే ఈ బుగ్గలు కూడా ఏం నచ్చేసి వస్తున్నాయని. సో మా వల్ల కాదు, మా కీర్తిగా నేను చేస్తాను చూడని వచ్చేసింది. నాకు అంతే వచ్చింది పిన్ని, నాకు ఇంకా రాని అని చెప్పింది. చేయనైనా మీ చెల్లి కదా, నువ్వే కదా కేక్ కోసేదని. ఇక్కడ ఏంది అంటే స్పెషాలిటీ, బర్త్డే ఒకరిదైనా కోసేది మాత్రం మా కీర్తికని. ఇక్కడ మాకు అదొక రూల్ అనమాట.
సో నైట్కి తర్వాత కూడా ఏం గెట్ రెడీ అట్లాంటివి ఏం షూట్ చేయలేదు. సో ఇక్కడ మా పెద్ద మామ కొడుకు వీడు, ఏం పిన్ని ఇది కూడా వీళ్ళు వ్లాగ్ రికార్డ్ చేసి పెడతావా ఇప్పుడు మా జాన్వి బర్త్డే అని చేస్తానని నేను కూడా పెడతా ఖచ్చితంగా చూడు అని చెప్పిన, చూస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోవాలంట. వీడేవో చిన్నోడు. ఇక్కడ నా బొంగోరు కొడుకు రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. సో మేమైతే బయటకు వచ్చేసినాం. కొంచెం అది మా అన్న డెకరేషన్ చేసినాడు, మాకేమో ఉడకబడుతుంది, ఫ్యాన్ వేస్తే దగ్గర పోతుందని బయటకు వచ్చినాం. ఇద్దరు చూడండి మా బంగారు తల్లి, ఈమెది 8th బర్త్డే, వాళ్ళ చెల్లిది 12th బర్త్డే. ఈ రోజు మాత్రం వాళ్ళ చెల్లిది. సో షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. కీర్తిక ఒక్కరిది బర్త్డే అయినా కోసేది మాత్రం కీర్తిగానే. ఇదండి ఇల్లే ముగ్గురు. ఇక్కడ రాను బొంబాయికి రాను పాటలు పెట్టినారు, ఆయన ఎగురుతున్నాడు. ఇదో జరిగేది యాక్చువల్గా జాన్విక బర్త్డే అయితే కీర్తిక ఖచ్చితంగా. ఇదో వీడియో మొత్తం ఇప్పుడు డెకరేషన్ చేసింది, బిర్యానీలు చేసింది, మొత్తం షెఫ్ డెకరేటర్ అన్నీ. సో ఇక్కడైతే కేక్ కోసేసినాం. మా అక్క రియల్గా చాలా బాగా ఉంటుంది, చాలా నిజంగా బాగుంటుంది. కానీ ఫొటోస్కి వచ్చేసరికి ఎందుకు కెమెరా ఫియరు అట్లా అయిపోతుంది, ఇట్లా స్టిక్ ఆన్ అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏం అట్లేం లేదు, నేను కూడా కొంచెం స్టిక్ ఆన్ అవుతున్నా, ఇప్పుడు అలవాటు అవుతుంది. సో ఇక్కడ మా అమ్మమ్మ మళ్ళీ కేక్ పెడుతున్నారు. ఒక పక్కన అడుస్తున్నారు కేక్ పెట్టాకండి ముందే జ్వరంగా వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ నెక్స్ట్ మా అమ్మ ట్రై చేపిస్తుంది ఆర్యన్ గారితో పెట్టిపోయాలని. వాడేమో అసలు పిసికి పెట్టేస్తున్నాడు కేకు, వీడేమో నేను పెట్టించుకోనని. అట్లా ఉంటుంది. చాలామంది వచ్చారు మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు, వాళ్ళందరినీ నేనేం వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేదు, వీడియోస్ మాత్రం ఉన్నాయి. బట్ వాళ్ళు ఒక మాట అంటే మనం పడాలి కాబట్టి నాకు అంత నచ్చదు, ఒకరు ఏదన్నా అంటే నేను తీసుకోలేను, అందుకే వాళ్ళు ఎవరితో పెట్టలేదు. ఇక్కడ మా అమ్మ, మా అక్క, మా జాన్వి, మా జ్ఞానిగాడు, కీర్తిక. సో మా ఫ్యామిలీ వరకు మాకు ఏం కాదు, వీడియోస్ పెట్టినా కూడా మా వాళ్ళు ఏమనరు అని కంఫర్ట్ నాకున్న వాళ్ళది మాత్రమే నేను ఇక్కడ వీడియోస్ ఇంక్లూడ్ చేసి పెడతాను. ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర కాదు ఎక్కడైనా సరే నా పర్మిషన్ తీసుకున్నావా, నువ్వు ఎందుకు పెడతావు, నువ్వు ఎక్కువ చేస్తావు, ఎందుకు చేస్తావు అన్నారు. అంత బదులు పెట్టకుండా ఉండేనే సరిపోతుంది కదా అని నా నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ మా పెద్ద మామ, మా అమ్మ పెద్ద తమ్ముడు, వాళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు మంచిగా, అందుకే ఫోటోలు తీసుకోవాలని. ఇక్కడ ఫోటోలు అని చెప్పి వీడియోస్ రికార్డ్ చేసిన, వీడియో తీస్తా ఫోటోలు తీసేసిన. మా మామ కూడా హాయ్ చెప్తున్నాడు. సో పోయినప్పుడల్లా మంచిగా మాట్లాడతాడు మా పెద్ద మామ కూడా. వీళ్ళందరితో నేను చిన్నప్పుడు క్లోజ్ అంటే అంత సీన్ లేదు, మా క్లోజ్ అయితే కాదు. మా అక్క పెళ్ళి తర్వాత వీళ్ళందరూ నాకు క్లోజ్. సో ఇక్కడ మా అక్క అనమాట, ఈమె కూడా మా పెద్దమ్మ కూతురే, పక్క వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని పక్కన చేసుకునింది. వీళ్ళందరూ మాకు బంధువులే పెళ్ళి చేసుకున్నాం. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ. చిన్నోడు రమ్మంటే రాలేదు. సో వీళ్ళు సో నేను ఇక్కడ నెక్స్ట్ బిల్డప్కి ఇప్పుడు తీసి ఇచ్చినట్టు చూపిస్తాను, కానీ నేను నిన్న నైటే ఇచ్చేసిన. కానీ మా అక్క వద్దులే ఇప్పుడు ఇద్దులే అందరిలో అని చెప్పింది. అంత సీన్లు ఏం లేవు, ఆమె వేసుకోదంట, ఆమెకు నచ్చదంట, వేసినప్పటి నుంచి ఏడుస్తుంది, కొంచెం ప్రాంకేగా కూడా ఉంది. చూస్తారు కదా ఇప్పుడు నేను చేతికి వేసినా తీయాలని ఒక పక్కల ఏడుపు పట్టుబట్టి వీడేమో కేక్ కోయాలని. మా ఇంట్లో ఒక పెద్ద ఆచారం ఏంటంటే బర్త్డే ఉన్నప్పుడు బర్త్డేలు కేక్ కోయరు, ఏడుస్తారు. బర్త్డే అయిపోయినాక ఎవరిదైనా కానీ నెక్స్ట్ బర్త్డే వస్తే వాళ్ళది కేక్ కోసి వాళ్ళు తిని పిసికి పడేస్తారు. నా కీర్తికదైతే ఆమెకు బర్త్డే కోయలేదు. నెక్స్ట్ నవంబర్లో నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే కోసింది అసలు నన్ను కేకే తగలలేదు. ఇప్పుడు అంతే, ఆర్యన్ గాడు వాడి బర్త్డేకి అసలు ఫుల్ ఏడ్చిండు. ఇప్పుడు జాన్విక బర్త్డేకి వీడు కేక్ కోయాలని ఆత్రం పడుతున్నాడు. అట్లా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మామూలు చూడండి, వాడు కేక్ తినిపిస్తాడంటే వీడు తినాలంటే ఇంకా తినిపించుకుని ఇంకా నాకు వద్దులేవు అని మా అన్న. సో నెక్స్ట్ ఇంకా నా దగ్గరికి వస్తాడు, నాకు తినమ్మా అని, అమ్మ అంటాడు, తిను అని అనలేదులేండి. సో నేను ఇంతే వ్లాగ్ రికార్డ్ చేసిన, ఇంతకు మించి ఏం వీడియోస్ చేయాలి అనిపించలే, నాకు కొంచెం కంఫర్ట్ అనిపించలేదు. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత బై గైస్.